హాయ్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఈరోజు నేను చూసినటువంటి ఒక డిఫరెంట్ న్యూస్, అంటే ఆల్రెడీ అన్ని టీవీలలో సర్క్యులేట్ అవుతూ ఉంది ఆ న్యూస్. కానీ దాని గురించి చాలామంది మాట్లాడతారు. కానీ ఆ వీడియో గురించి అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని, ఒక మాట చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అసలైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో కనతకు టార్గెట్ చేశారు. కరెక్ట్గా కనతకు టార్గెట్ చేసి ఏదో చేయాలని చూశారు. కానీ ఆయన గండం బాగుంది, దైవబలం బాగుంది కాబట్టి ఆయన కొంచెంలో మిస్ అవ్వడం జరిగింది. కానీ ఇందులో విషయం ఏంటంటే చాలా కొంచెము లాస్ట్లో ఒక కొసమేర్పు ఉంటుంది, అది చెప్తాను, చూస్తూనే ఉండండి. అసలు ఈ బస్సు యాత్ర జరిగేటప్పుడు అందరూ జనాలు ఉంటారు. బస్సుకి ఇటు సైడు జనాలు ఉంటారు, ఇటు సైడు జనాలు ఉంటారు, రోడ్డు ముందర సెక్యూరిటీ ఉంటుంది, అందరూ ఉంటారు కదా. ఇన్ని దాదాపు 18-19 రోజులు ఆయన ప్రయాణం చేస్తుంటే ఎక్కడే కానీ, గుర్తుపెట్టుకోండి, ఎక్కడే కానీ, ఏ ఊర్లో కానీ అందరూ ఆయనను చూడడానికి వచ్చేవాళ్ళే, ఆయన ప్రసంగం వినేదానికి వచ్చేవాళ్ళే, ఆయనకు నమస్కారం పెట్టేవాళ్ళే. కానీ చిన్న పిల్లోడు కూడా హాని చేయడు. ఒక స్టూడెంట్ హాని చేయడు, ఒక ముసలి వాళ్ళు హాని చేయరు, ఒక ఆడవాళ్ళు హాని చేయరు, ప్రతి ఒక్క వాళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మేలు చేసినాడు కాబట్టి ఎవ్వరు కూడా ఆయన్ను హాని చేసే అవకాశమే లేదు. మరి హాని చేసే అవకాశం ఎవరికి ఉంది? ప్రతిపక్షంకు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు తెలుసు ఆయన ప్రజాబలం ముందర నిలబడలేం మనం అనేసి. 1 కాదు, 2 కాదు, 3, 3 కలుసుకుని 4 కలుసుకున్నా కూడా ఆయన ఏం పీకలేరని అర్థమైంది. సో అదే తడువుగా మాస్టర్ ప్లాన్ వేశారు. ఏంటో తెలుసా? చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా ఇంపార్టెంట్. మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఇంతకుముందు జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ గుర్తు చేసుకోండి అందరు. ఆ ఎలక్షన్స్ టైంలో ఇలాగే కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇలా యాత్రలు చేసుకుంటూ మీటింగ్స్ పెట్టుకుంటూ పోతూ ఉన్నారు, రైట్. కాంగ్రెస్ వాళ్ళకి ఇదొక ట్రిక్కు. ఏం ట్రిక్కో తెలుసా? అది చంద్రబాబు నేర్పించిన ట్రిక్కో, లేదా ఆయన శిష్యునికి ఈయన బోధించిన ట్రిక్కో తెలియదు. మొత్తం మీద ఇలాంటి ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారికి కింద పడి, అఫ్కోర్స్ సంథింగ్ ఏదో దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇలాంటి టైంలోనే కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అండ్ ఏదో బాత్రూంలోనే ఎక్కడో చిన్న దెబ్బ కూడా తగిలింది. దాంతో ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇదే తడువుగా ఎప్పుడైతే కేసీఆర్ సైడ్ వెళ్ళిపోయాడో, ఇదే తడువుగా ఈ కాంగ్రెస్ మధ్యలో దూరేసి తన పన్నాగాన్ని అల్లుకుంటూ పోయింది. ఆ విధంగా ఆయనకు గ్యాప్ ఇచ్చి, ఈ గ్యాప్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు దూరేసి వాళ్ళు కొన్ని ట్రిక్స్ ప్లే చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇదే మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్ కూడా చేసింది మనకు అందరూ తెలుసు, ఎవరో తెలుసు. సో వాళ్ళ గురువు ఇదే మాస్టర్ ప్లాన్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అమలు అవుతూ ఉంది అని నా అభిప్రాయం అండి. ఇక్కడ కూడా అదే అమలు అవుతూ ఉంది. ఏంటంటే
ఈ జగన్ యొక్క ప్రజాబలం ముందర ఎవ్వరు కూడా నలుగురు కానీ 5 మంది చుట్టుకున్నా కూడా పనిచేయడంలే, వాళ్ళ శక్తి సరిపోవడంలే. ఆ ఒక్కని ముందు ఈ 5 మంది శక్తి సరిపోవడంలే. సో దానికోసం వీళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ ఒక స్కెచ్ వాడారు, ఒక ట్రిక్ వాడారు. అది ఏంటంటే ఎవరైతే ఈ విధంగా జనాల్లోకి దూసుకెళ్తున్నాడో బస్సు యాత్రలో ఆయనను మట్టు పెట్టడం ఒక్కటే మార్గము అని అనుకునేట్టున్నారు. అందుకే వాళ్ళు ప్లాన్ చేసుకొని జనాల్లో నుంచి ఎయిర్ గన్ వాడుకుంటూ, ఎయిర్ గన్లో చిన్న రాళ్ళ గుళికలు లాంటివి పెట్టేసి కొడతారు కదా, షార్ప్గా కొన్ని రాళ్ళు పెట్టేసి కొడతారు కదా, అలా పెట్టిండొచ్చు. మనుషులను అదే పనిగా కార్బెల్ పెట్టి కార్బెల్తో మనుషులను పెట్టి కొట్టించవచ్చు, ఏమో చెప్పలే. ఆ చంద్రంలో జరిగింది. ఆయనకి ఇక్కడ తగలగాల్సింది ఇక్కడ తెలింది, ఇక్కడ తెలింది, ఇక్కడ తెలింది. మొత్తానికి ఆయన టార్గెట్ వచ్చేసి హెడ్ అని బాగా ప్లాన్ చేసినట్టున్నారు నాకు అనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఈ విధంగా ఆయనను టార్గెట్ చేయాలని అనిపించింది అంటే తెలంగాణలో ఎలాంటి ట్రిక్స్ ప్లే జరిగిందో ఆంధ్రాలో అదే ట్రిక్స్ ప్లే జరిగింది. ఈయన మీటింగ్స్కి వెళ్ళకుండా, యాత్రకు వెళ్ళకుండా సైడ్ అయిపోతే ఈ గ్యాప్లో ఒక వారమైనా 10 రోజులు గ్యాప్ వేసి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్యాప్లో వీళ్ళు దూరి వీళ్ళు చేయాల్సిన డబ్బు దందాను, డబ్బు సప్లైస్ కానీ ఇంకోటి కానీ చేసేసుకుంటూ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వాళ్ళ ట్రిక్స్ ప్లే చేయాలని మంచి ప్లానే యూజ్ చేశారు తెలంగాణలో మాదిరి. సో ఆయనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తున్నా, అసలైన కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తున్నా. ఇదంతా ఇంతకుముందు ఒక చిన్న బ్రీఫ్గా చెప్పాను, ఇది అసలైంది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి డ్రామా ప్లే చేశాడు, కత్తి ఘాటు ప్లే చేశాడు. ఇంతకుముందు ఎలక్షన్ టైంలో కోడికత్తితో డ్రామా ప్లే చేశాడు, ఇప్పుడేమో గులకరాయితో డ్రామా ప్లే చేశాడు. డ్రామాలు బాగా తెలుసు వీళ్ళకి, మంచిగా ఆడతారు డ్రామాలు వైసీపీ వాళ్ళు అనేసి వాళ్ళనే మాటలు. సో వాళ్ళనే మాటలు పక్కన పెడితే ఇక్కడ డ్రామాలు చేసేవాళ్ళు ఆర్టిస్టులు మనకెవరో బాగా తెలుసు. ఇక్కడ మరి రాజమండ్రిలో 26 మంది ఎంతో ఆ షూటింగ్ జరిగే టైంలో చనిపోతే ఎలా చనిపోయినారండి? ఆ విధంగా జాతీయ మీడియాని తీసుకొచ్చి వాళ్ళకు ఫోజులు ఇవ్వాలి, షూట్ చేయాలని చెప్పి మన తెలుగు డైరెక్టర్ని పిలుచుకొచ్చి షూటింగ్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ అందరినీ చంపేశారు 26 మంది. కోర్స్ 24 ఎంతో. ఆ యాక్టింగ్ పర్సన్ ఎవరు ఇక్కడ మీకు బాగా తెలుసు. నెక్స్ట్ ఇప్పుడుండే టీంలో యాక్టింగ్ బాగా చేసే పెద్ద హీరో ఉన్నాడు, ఆయన కూడా యాక్టరే. సో సీనియర్ మోస్ట్ యాక్టర్, జూనియర్ సీనియర్ మోస్ట్ యాక్టర్, ఇంకా ఒక యాక్టర్, వీళ్ళంతా కలుసుకొని వీళ్ళంతా యాక్టర్లే. వీళ్ళ లైఫ్ చూస్తే జూనియర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయన లైఫ్ యాక్టింగే, సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయన కూడా యాక్టింగే, యాక్టింగ్ గ్రాఫిక్స్ అంతా. ఇంకొకరు యాక్టింగ్ సిచ్యువేషన్ బట్టి ప్లే చేస్తారు డ్రామా. వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు అండి, వీళ్ళంతా ఆర్టిస్ట్ చేసేవాళ్ళే, యాక్టింగ్ చేసేవాళ్ళే, వీళ్ళు యాక్టర్స్. కానీ మీకు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా చూడండి. ఇక్కడ మీకు యాక్టింగ్ అనిపిస్తుందా చెప్పి మళ్ళీ ఒకసారి వీడియోస్ చూసి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చేస్తున్నాడా, నిజమా, ఏది నిజం మళ్ళీ నాకు రైట్.
దగ్గర మహిళా రైతు కూలీల్ని సీఎం జగన్ కలుసుకున్నారు. పెన్షన్ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు జగన్. వేరుశెనగ రైతులు సీఎం జగన్ ని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అన్ని పథకాలు అందాయా లేదా అని వారిని ఆరా తీశారు సీఎం జగన్. మహిళా రైతులు వేరుశెనగలు కొలిచి జగన్ చేతులు పోశారు. వేరుశెనగల్ని మహిళా రైతు నోటికి అందించిన జగన్ తాను నోట్లో వేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ చేతులతోనే దిష్టి తీశారు మహిళా రైతు. హాయ్, చూశారు కదా వీడియో. ఆ వీడియోలో మీకు డ్రామా కనబడిందా, యాక్టింగ్ కనబడిందా? నో నో నో, యాక్టింగ్కు తావే లేదు, డ్రామాకు తావే లేదు. అంతటి అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది రియలిస్టిక్ అంటే, ఇది రియల్ అంటే. వాళ్ళంతా డ్రామాలు, ఇలా ఉండదు. మన జగన్మోహన్ రెడ్డి లాగా ఉండదు. ఓకే, డ్రామాలు చేసేది వాళ్ళు, యాక్టింగ్ చేసేది వాళ్ళు. కానీ అదే డ్రామాని, యాక్టింగ్ను బురద తీసుకొచ్చి మన మీద కొట్టేవాళ్ళు అఫ్కోర్స్ వైసీపీకి అభిమానంగా ఉండే వాళ్ళ మీద వేసేది, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద వేసేది ఓకే వాళ్ళే. ఎప్పుడైనా సరే దాడి చేసినప్పుడు వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. ఎంతమందిని చంపించలేదు? ఒక వంగవీటి రాధా, కర్నూలులో ఉండే వైసీపీ కార్యకర్తలు, ఆళ్ళగడ్డలో ఉండే ఒకనాటి ఎమ్మెల్యే, చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎంతోమంది పిట్టలు లేపేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, వాళ్ళ రాత చూడండి, వాళ్ళ చరిత్ర చూడండి. ఎన్టీఆర్ కా నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్, హరికృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ని తొక్కడము, ఇంకా ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరినీ తొక్కుంటా పోవడమే. అసలు ఇంకోటి చెప్పాలి వాళ్ళ గురించి. అసలు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు వీళ్ళిద్దరూ ఎలా మ్యాచ్ అయ్యారు అనేది చూస్తే ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ డ్రామా ఆర్టిస్ట్, ఈయన జూనియర్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఆర్టిస్టులకు సరిపోదే.